ఫైనల్లీ ఏ డీప్ అండ్ లాంగ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఐబొమ్మ అడ్మిన్ ని అరెస్ట్ చేశారు. అయితే కొన్ని కోట్ల మంది యూజర్స్ డేటా మా దగ్గర ఉందని, వాటిని లీక్ చేస్తామని మమ్మల్ని పట్టుకోలేరని సవాల్ చేశారు. ఎవరు ఏంటో ఎక్కడుంటారో తెలియకుండానే అడ్మిన్ ని సైబర్ పోలీసులు పట్టుకోవడం చాలా గొప్ప విషయం. అయితే ఇమ్మడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ వెబ్సైట్ ని నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సైట్ ని కరేబియన్ ఐలాండ్ నుండి నడుపుతున్నారు. దీనివల్ల ఇండియాలో లేకుండా తెలియకుండా రిమోట్ ఆపరేటింగ్ చేస్తున్నారు. పోలీసులు అడ్వాన్స్ మానిటరింగ్ టూల్స్ ని వాడుతూ ఇదివరకు అరెస్ట్ అయిన వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని రవిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే అరెస్ట్ చేశారు. 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసి తన దగ్గర ఉన్న చాలా డిజిటల్ డివైజెస్ ని సీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు పెట్టే హై టికెట్ ప్రైజెస్ ఆడియన్స్ ని పైరసీ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ హై కాస్ట్ అండ్ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క ఓటీ సబ్స్క్రిప్షన్స్ కారణంగా పైరసీలు గ్రో అవుతున్నాయి. ఇవి తగ్గితే తప్ప పైరసీలు గ్రో అవటం తగ్గుతుంది.